భారతదేశంతో సహా దాదాపు 40 దేశాలకు సౌదీ అరేబియా షాక్ ఇచ్చింది. పౌల్ట్రీ మాంసం మరియు గుడ్ల దిగుమతులపై సంపూర్ణ నిషేధాన్ని విధిస్తూ సౌత్ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. మరి దీనికి ప్రధాన కారణంగా వేగంగా విస్తరిస్తున్న ప్రాణాంతక ఏవియన్ ఇన్ఫ్లుయెంజా లేదా బర్డ్ ఫ్లూ వైరస్. మరి నిషేధం కేవలం మన దేశంపైనే కాదు, ఐరోపా, ఉత్తర అమెరికా, ఆసియా మరియు ఆఫ్రికాలోని 40 దేశాలపై అమల్లోకి వచ్చింది. అయితే అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి మరొక 16 దేశాలపై కూడా పాక్షికంగా ఆంక్షలు విధించారు. అంటే ఆ దేశాల్లో వ్యాధి సోకిన ప్రాంతాల నుంచి మాత్రమే దిగుమతులు నిలిపివేశారు. ప్రజారోగ్యం మరియు ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకొని సౌదీ ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం చేపట్టింది. మరి దీనికి పరిష్కారం లేదా అంటే ఉంది. హీట్ ట్రీట్మెంట్ లేదా ఉష్ణ శుద్ధి చేసిన ఉత్పత్తులకు ఈ నిషేధం నుంచి మినహాయింపు ఉంటుంది. ఈ పద్ధతి ద్వారా వైరస్ నశిస్తుందని SFDA ధృవీకరించింది. అయితే దీనికి ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా వైరస్ నివారణ సర్టిఫికేట్ ఉండాలి మరియు ఆమోదించబడిన కేంద్రాల్లోనే తయారీ జరగాలి. అయితే వ్యాధి తీవ్రతను బట్టి SFDA ఈ జాబితాను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం పౌల్ట్రీ రైతులు మరియు ఎగుమతిదారులపై ఇది పెద్ద ప్రభావమే చూపబోతోంది.